వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో లైఫ్ స్టైల్ చాలామంది హెల్దీగా మార్చుకున్నారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. అండ్ ఏ ఫుడ్స్ హెల్దీగా ఉంటాయో అందరికీ తెలుసు. బట్ ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఇన్ ఏ డే మనం మీట్ అవ్వాలని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అటువంటి డౌట్స్తో పాటు ఇంకా కొన్ని మంచి మంచి రెసిపీస్, డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా టేస్టీగా రెసిపీస్ చూపిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలా మందికి ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు అండ్ కుకింగ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బట్ చాలా మందికి న్యూట్రిషనల్ వాల్యూస్ ఇన్ ఏ డే ఎంత మీట్ అవ్వాలి పర్ పర్సన్ అనేది తెలీదు. సో అది ఎలా చూసుకోవాలి? సో ఏంటి అంటే అది వాళ్ళ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో పర్ కేజీ బాడీ వెయిట్ ఇంటూ 25 కిలో క్యాలరీస్. సో అలా వాళ్ళ బాడీ వెయిట్ బట్టి వాళ్ళ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ అలాగే ప్రోటీన్స్ వచ్చేసి 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్. అండ్ ఒకవేళ సర్జరీస్ అయినా అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అని చెప్పి మాల్ నరిష్డ్ ఉన్న వాళ్ళు 1.5 వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ వర్క్స్ లైక్ సెడెంటరీ కానీ మోడరేట్ వర్కింగ్ కానీ వర్క్ మీద కూడా డిపెండ్ అయ్యి వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్గా చెప్పావు. సో ఇవాళ అయితే పార్టిసిపెంట్ స్పెషల్ కదా, నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసింటావు. పార్టిసిపెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ పుష్పతేజ. హాయ్ లాస్యా గారు. హాయ్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ అండి. థ్యాంక్ యూ అండి. సో ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నానండి ఎల్ఎన్టీలో. ఓకే, సో సాఫ్ట్వేర్. ఎస్, సాఫ్ట్వేర్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ మరి ఇప్పుడు? అవునండి. ఓకే, సో హ్యాపీనా? యా. సో అందరికి ఒక క్వశ్చన్, కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టము అండ్ కొంతమందికి ఆఫీస్లో వర్క్ చేయడం ఇష్టం. మీకేంటి? నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎక్కువ ఇష్టం. ఇంట్రోవర్ట్ కదా మీరు? ఓకే, సరే. మరి కుకింగ్ అంతా వచ్చా? వచ్చండి. నేర్చుకుంటూ ఉంటారా? ఎస్. అంటే డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు? ఎస్, అవునండి, ట్రై చేస్తాను. ఓకే, సో ఇవాళ మాకోసం ఏం చేస్తున్నారు? రాజ్మా పులావ్ చేద్దాం అనుకో. రాజ్మా పులావ్. వావ్. సో రాజ్మా చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ యాక్చువల్లీ. సో రాజ్మాలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. బట్ ప్రోటీన్ అనగానే అందరూ చికెన్, ఎగ్ అదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రాజ్మాలో చాలా న్యూట్రిషన్ అండ్ మెడిసినల్ వాల్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో తను కాంబినేషన్ చక్కగా యూస్ చేస్తున్నారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ లాస్యా గారు, ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ ఫర్ రాజ్మా పులావ్. వావ్. సో చాలా పులావ్ అనగానే మంచి మసాలాస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకొచ్చేసారు. రాజ్మా ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసారు. అవునండి. అండ్ బ్రౌన్ రైస్ ఫర్ వెరీ హెల్తీ మీల్ అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే. ఓకే, నేనైతే స్టవ్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఓకే, సో కమ్మగా పులావ్ వండుకుంటున్నాం అనమాట. అవునండి. ఇప్పుడు బిర్యానీ ఆకండి. ఓకే. తర్వాత స్టార్ అనాస, దాల్చిన చెక్క, ఓకే, లవంగ ముక్కలు, కొంచెం మిరియాలు. పర్ఫెక్ట్. జీలకర్ర వేసుకుంది. ఓకే. ఓకే, సో రోస్ట్ అయినట్టు మంచి స్పైసెస్ అరోమా వచ్చేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. ఓకే, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో కాస్త ఆ పచ్చిదనం పోవాలి. సో ఇంకా పుష్పతేజని అంటే పుష్ప సినిమా వచ్చిన తర్వాత నిన్ను అందరూ ఏమైనా మంచిగా ఆట పట్టించారా? ఆట పట్టిస్తున్నాను. పుష్పరాజ్ అని అంటున్నారు. పుష్పరాజ్ అంటున్నారు. తేజ తీసేసి రాజ్ పెట్టారా? ఒకటే అక్షరం తేడా. అంతేనా? ఓకే. యా, వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టమాటా వేద్దామండి. సో ఇంకా హాబీస్ ఏంటి పుష్పకి?
మూవీస్ బాగా చూస్తాం. అవునా? సో అన్ని మూవీస్ కవర్ చేస్తావా అన్ని ఇప్పుడు? చూస్తాను. ఓకే, సో మూవీ లవర్ అనమాట. ఎస్. అదర్ దాన్ అంటే సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా ప్యాషనేట్గా? యా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. వావ్, సో చెప్పావా ఇంతవరకు ఏదైనా ఇది వరకు? లేదండి, జస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంత టీవీలో చూసాను నేను. ఓకే, సో అలా ట్రై చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ వచ్చి రాజ్మా వేసుకుందామండి. ఓకే, ఇది సగం ఉడికించిన రాజ్మా. ఓకే, ఓకే. సో ఇంకా మన స్పైసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకున్నాము మరి. స్పూన్. కొద్దిగా సాల్ట్. ఓకే, సో ఎలాగైనా కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది మనకు, రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ కొద్దిగా కారం, చిటికెడు పసుపు కొంచెం. ఓకే, గరం మసాలా, ఇంకా ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడితో అరోమా మంచిగా వస్తుంది. ఓకే, కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఓకే. ఓకే, సో నెక్స్ట్ రైస్ వేసుకుందాం. ఓకే, ఇది కూడా ఉడికించిన రైస్ అండి. ఓకే, సో చక్కగా ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ అన్నమాట. ఎస్. ఓకే పుష్పతేజ, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? సర్వ్ చేసుకుందాం. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, వావ్, అరోమా అయితే సూపర్గా వస్తుంది. అండ్ రెడీ అయిపోయినట్టేనా? రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ రాజ్మా పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాజ్మా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, స్టార్ అనీస్ పువ్వు 2, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు. రాజ్మా పులావ్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, స్టార్ అనీస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక టొమాటో కూడా వేసి ఉడికించిన రాజ్మా, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసిన తర్వాత బాస్మతి బ్రౌన్ రైస్ కూడా వేసి కలిపిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రాజ్మా పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే, మంచి స్పైసెస్ వేశారు. కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు ఆ స్పైసీనెస్ కూడా తగులుతూ ఉండాలి. అండ్ రాజ్మా చక్కగా
జెలప్ అయిపోయింది. అండ్ బ్రౌన్ రైస్ తింటున్నామని కూడా అసలు అనిపించట్లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. యా, సో నార్మల్లీ మనం వైట్ రైస్తో చేసుకుంటే ఫ్లేవర్ ఎలా ఉంటుందో బ్రౌన్ రైస్తో కూడా అలాగే ఉంది. బికాజ్ ఆ మసాలాస్ అన్ని కూడా యాడ్ చేసాం కాబట్టి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. ఓకే, చాలా మంచి రెసిపీ తయారు చేశారు మా కోసం అండ్ ETV లైఫ్ వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప థ్యాంక్ గారు. యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, వెల్కమ్. బాయ్ అండి. బాయ్. ఓకే, సో రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మరి నువ్వు ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేస్తున్నావు? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపప్పు ఆమ్లెట్. వావ్, సో ఆమ్లెట్ అంటేనే అందరి ఫేవరెట్ అనమాట. బట్ మినపప్పు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏంటో. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇందాక అనుకున్నట్టు చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట, మినపప్పు అండ్ ఆమ్లెట్. వావ్, స్పైసెస్ కూడా చాలా తీసుకోవచ్చు. స్పైసెస్ అన్ని యూస్ చేస్తాం ఆమ్లెట్లో, బట్ మినపప్పు యూస్ చేయం యూజువల్గా. చూద్దాం మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మినపప్పు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది ఒక స్పూన్ కూడా. సో ఈ రెండు కాంబినేషన్ అంటే కొంచెం హైలీ ప్రోటీనిషియస్ ఫుడ్ అయిపోతుంది కదా. సో యూజువల్గా చికెన్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనుకుంటాం. ఇలా డబుల్ కాంబినేషన్ యూస్ చేస్తే మనం చికెన్ ఎవ్రీడే యూస్ చేయకుండా అవాయిడ్ చేయొచ్చు. అవును. ఓకే ఓకే, ఇందులోనే మనం ఎగ్ బీట్ కూడా చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒకటే చేస్తున్నాను, కన్సిస్టెన్సీ చూసి అప్పుడు ఇంకొకటి పెడితే వేసేసుకున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు, ఆ తర్వాత క్యారెట్. ఓకే, సో ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది అనమాట, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లాగా విత్ సౌత్ ఇండియన్ ఇంగ్రీడియంట్ మినపప్పు. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. నెక్స్ట్ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుందాం. జీలకర్ర కూడా వేసేసి, కారం, ఓకే, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, ఓకే, అలాగే కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, లైట్గా కొత్తిమీర. ఓకే, ఫైనల్లీ కొత్తిమీర కూడా. సో ఆల్రెడీ మినపప్పు కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఒక ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఎగ్ చూసుకోవాలి. అవును, ఇట్స్ ఓకే, పడుతుంది. ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఎగ్కి బైండింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి. ఇది కూడా ఇప్పుడు ఫైనల్గా వేసేసుకుందాం. ఓకే, సో నువ్వు అలా కలుపుతుండి ఈ లోపు నేను తవా హీట్ చేసి. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఓకే, ఆల్మోస్ట్ మంచిగా మిక్స్ చేస్తాం అన్నమాట. అవును, నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుందాం. ఓకే,
సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఆ కాంబినేషన్ మినప్పప్పు అండ్ ఎగ్. అండ్ ఆమ్లెట్ ఎలా ఉన్నా మనకు నచ్చుతుంది, అందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా మనకు ఆ ఆమ్లెట్ ఫ్లేవర్ అనేది పోదనమాట. బట్ ఇందులో ఏది డామినేట్ చేస్తుందో చూడాలి. సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ఆమ్లెట్ కుక్ చేసేసుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఎస్, వావ్, అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో. మరి అయిపోయినట్టేనా? మినపప్పు ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ మినప్పప్పు ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మినప్పప్పు ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పొట్టు మినప్పప్పు 1 కప్పు, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మినపప్పు ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన పొట్టు మినపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కోడిగుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని ఆమ్లెట్ లో వేసుకొని 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మినప్పప్పు ఆమ్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. చాలా డిఫరెంట్ టేస్ట్ అండ్ కాంబినేషన్ బాగా తెలుస్తుంది. అండ్ ఏది డామినేట్ చేసింది అనుకున్నాం కదా, బట్ 2 ఫ్లేవర్స్ బాగా తెలుస్తుంది. ఎగ్ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ అలాగే మినప్పప్పు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ మధ్యలో యాడ్ చేసిన ప్రతి ఒక్క ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో ఇది కూడా చక్కటి హై ప్రోటీన్ అని చెప్పొచ్చు. హై ప్రోటీన్ అనగానే మనము నాన్ వెజ్ చూస్ చేసుకోకుండా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేసుకుంటే కూడా ఆ టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్ కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. ఎస్, చాలా టేస్టీగా చేసాం. అండ్ పుష్పతేజ చేసిన పులావ్ కూడా చాలా యమ్మీగా ఉంది. అండ్ 2 కాంబినేషన్ అవుతుంది అనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాజ్మా పులావ్. రాజ్మాలో మనకు ప్రోటీన్ అండ్ అలాగే వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే బ్లడ్ చాలా థిన్గా ఉంటుందో వాళ్ళు రాజ్మాని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దీంతో పాటు బోన్ స్ట్రెంథనింగ్ని కూడా పెంచుతుంది అండ్ మజిల్ బిల్డప్ని కూడా పెంచుతుంది. సో ఎక్కువగా వర్కౌట్స్ చేసేవాళ్ళు ఎగ్స్ అండ్ నాన్ వెజే కాకుండా వాళ్ళ డైట్లో రాజ్మా కూడా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దీంతో మన ఇమ్యూనిటీ కూడా చాలా చక్కగా బూస్టప్ అవుతుంది. అండ్ అలాగే బ్రౌన్ రైస్లో వచ్చేసి మనకు వైట్ రైస్తో కంపేర్ చేస్తే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు డిస్లిపిడ్మియా, ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో బాడీలో వాళ్ళు కూడా బ్రౌన్ రైస్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపప్పు ఆమ్లెట్. సో మినపప్పులో కూడా మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా మనకు బోన్ స్ట్రెంథనింగ్ చేసే ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఎవరికైతే రూమటైడ్ ఆర్థరైటిస్ కానీ అండ్ ఎక్కువగా పెయిన్స్, మార్నింగ్ డిజినెస్, సిక్నెస్ ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళు ఈ టైప్లో వాళ్ళు హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఎవరికైతే పప్పు తీసుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ కానీ సో బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి చాలా మందికి దాల్ తీసుకోవడం వల్ల, సో అలాంటి వాళ్ళు ఈ కాంబినేషన్లో యూస్ చేయొచ్చు. ఎనివే మనం కొన్ని వెజీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఫైబర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఎగ్లో కూడా మంచి ప్రోటీన్, ఇమ్యూన్ బూస్టప్ చేసే ఫ్యాక్టర్ ఉంటుంది, బాడీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. అండ్ దీంతో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. నేను అన్నట్టు 1 డేలో మనం ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవ్వాలి. సో ఈ కైండ్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అయ్యి హెల్తీగా అండ్ హ్యాపీగా ఉంటాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్. బై బై.